శ్రీ గురు చరిత్ర అధ్యాయం 44 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతీయే నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన సత్కథా శ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్టతమములు అట్టివి వినిన నామధారకుడు ధన్యోస్మి అంటాడు. తంతుకుడు శ్రీగురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదుకులు ధరించి వారితో కలిసి యోగగమనంతో శ్రీశైలం చేరి దర్శిస్తాడు. త్వష్టను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితి అనే పాదుకులు పొందమనే శ్రీగురుడు శ్రీశైల మల్లికార్జునుడు కళ్యేశ్వరుడు కూడా తామేనని దర్శనమిచ్చారు. మహనీయుల సంచారం వల్లనే తీర్థాలకు క్షత్రత్వం సిద్ధించిందని శ్రీగురుడు చెబుతారు. కానీ సద్గురువు తాను గురువునని చాటుకోడు. అందుకే శ్రీగురుడు తన నివాసం వలన గంధర్వపురము సంగమము పవిత్రమైనాయని చెప్పక అతడి తీర్థ దేవతల సాన్నిధ్యం వల్ల అవి పవిత్రమని చెబుతారు. ఆ దేవతలనే సేవించమని చెబుతారు. భక్తుడే అనుభవంతో సద్గురువు పరమేశ్వరుడేనని గుర్తించి ఆశ్రయించాలి. అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు శిష్యులని తలచేవారు కాదు. తలచేవాడు ఆ పేరుకే అర్హుడు కాడు అంటారు. నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు. కల్లేశ్వరుడు నరకేసరిని, చండలేశుడు నందిశర్మని, చండలేశ్వరి నందిశర్మను తమను కాక శ్రీగురుని సేవించమని ఆదేశించారు. ఈ లీల షిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు. శ్రీకృష్ణుని విశ్వరూపంలో లాగా సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురుని యందు ఉంటారు. ముక్తికి సద్గురువు కృపే ముఖ్యం. విమర్శనుడనే రాజు మరి 7 జన్మల తర్వాత అగస్త్యుని అనుగ్రహంతో ముక్తుడనవుతానని చెబుతాడు. సద్గురువును మానవుడంతా శంకించడం పాపమే. ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన క్షాళనమవుతుంది అని శ్రీగురుడు నందిశర్మకు చెబుతారు. భావయుక్తమైన సద్గురు స్తోత్రం కూడా అంతరి మహిమాన్వితమే. శ్రీగురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నందిశర్మ చేసిన గురుస్తుతి అతని కుష్ఠవ్యాధిని నివారించి అతనికి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది. సద్గురు కథా శ్రవణము, రచనము, పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనాలేనని నందిశర్మ నరకేశ్వరుల వృత్తాంతాలు నిరూపిస్తాయి. అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యవంతుడితో గుర్తించి పారాయణ చేయాలి. ఇట్టి దృఢమైన స్మృతి మనలో కలిగేందుకు మిగతా దత్తావతారులైన సద్గురువుల చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగాను పారాయణ చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మన భక్తి దృఢమవుతుంది. ఈ విషయాలనే 44, 45, 46 అధ్యాయాలు వివరిస్తాయి. ఇక కథారంభము. నామధారకుడు నమస్కరించి స్వామి శ్రీగురుని లీలను ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. శ్రీగురుని సేవకులలో తంతుకుడు అనే చాలివాడు ఒకడు ఉండేవాడు. అతడు నిత్యము ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగిలు తుడిచి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళ్తుండేవాడు. ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళ్తూ అతన్ని కూడా రమ్మన్నారు. అతడు ఒరి వెర్రివాళ్ళలారా, శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళు ఇడుచుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు? శ్రీగురుని మఠానికి మెచ్చిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా? శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి? నేను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్లిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతన్ని పలకరించి, నాయనా, మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీ ఒక్కడవే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు. తంతుకుడు చేతులు కట్టుకుని, మహాత్మా, మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్లారు, కానీ మీ పాదాల్లో లేని క్షేత్రమేమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు. తర్వాత శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్లి స్నానం చేశాడు. తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగింది. ఏమిరా, మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్లడం వలన ఇంట్లో పాపం నువ్వు ఒక్కడవే ఉన్నావు కాబోలు. నీవు ఇదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు. తంతుకుడు, స్వామి, ఏలిన వారి పాదాలు తప్ప నేను ఇంకేమీ ఎరుగను. తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు.
ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది. నీవెప్పుడూ చూడలేదు కదా! నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు. అతడు స్వామీ, నాకు దాని మీద అంత ప్రీతి లేదు. అయినా మీరు అంతగా చెబుతున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నాడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతన్ని ప్రేమగా దగ్గరకు పిలిచి, నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది. నీవు ఈ మా పాదకులు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని ఆదేశించారు. అతడు చిత్తమని అలానే చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళగంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు. అతనికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూచి మొదట భయపడ్డాడు. శ్రీగురుడు నవ్వుతూ, భయపడతావెందుకు? ఇదే శ్రీశైలం. నీవు వెంటనే క్షౌరము, స్నానము మొదలైనవి పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని రా పో అని హెచ్చరించారు. తంతుకుడు శ్రీగురుడికి నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జునుడి దర్శనానికి వెళ్తుండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతన్ని చూచి ఆశ్చర్యపడి, ఏమయ్యా, నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదన్నవాడివి మళ్ళీ మా వెనుకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు. వారితో తంతుకుడు, నేను నిజం చెబుతున్నాను. ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను. కానీ శ్రీగురుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు. కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు. వీడు మనకు కనిపించకుండా మన వెనకనే వచ్చి ఉండాలి అనుకున్నారు. తంతుకుడు అదేం పట్టించుకోక గంధము, పువ్వులు, అక్షంతలు, బిల్వదళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. అచ్చటి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది. అతడు మొదట క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు. కానీ మరలా అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు. తర్వాత మల్లికార్జునునికి పూజ చేసుకొని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళగంగ వద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ యథాపూర్వమే కనిపించి, నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు. తంతుకుడు, మహాత్మా, నేనొక గొప్ప విచిత్రం చూచి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమైంది. తల కింద కొండను ఉంచుకొని గులకరాళ్ళ కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఎంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు. మీరు మానవాకృతిలో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురు కప్పిన నిప్పులా మీ మహిమ అందరికీ గోచరించడం లేదు. అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేను ఇంక చేసేది ఏమున్నది? మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. స్వామి, నాయన అలా కాదు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థానమహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు. అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు. నాయన, మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వం కిరాత దేశంలో, అంటే టిప్రా ప్రాంతంలో ఉంది ఇప్పుడు, పరాక్రమశాలి, బుద్ధిమంతుడు అయిన విమర్శనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు ఈశ్వర భక్తుడే కాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరశ్రీలంపడుగా ఉండేవాడు. కాని మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాదులతో విధిగా శివుని సేవించేవాడు. అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు. ఆమె ఒకరోజు అతన్ని, ప్రాణనాథ, మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. రాజు నవ్వి ఇలా చెప్పాడు. ప్రేయసి, నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే గాని నీకు ఈ సందేహం తీరదు. వెనుకటి జన్మలో నేను ఒక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడు ఒక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్లారు. ఆనాడు అందరూ ఉపవసించాలి కనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు, నాకు పెట్టను లేదు. అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోకాడించుకుంటూ దారిలో పులిస్తురాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను.
గ్రామస్తులందరూ తలొక దివిటి చేతపట్టుకొని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను. నేను లోపలికి చూచేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూచి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు. నేను పారిపోవాలని చూచాను. కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మోగడంతో నాకు దారి ఎక్కడా కనిపించలేదు. కొందరు కర్రలు చేత పట్టుకొని తరుముతుంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని 3 సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాదడంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యము ఆర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిట్లను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువల్లనే నాకిప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము, రాజ్యము లభించాయి. అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడిక తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను. కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి, ప్రాణనాథ, శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు. దయతో నా వెనుకటి జన్మల గురించి కూడా తెలపండి అని వేడుకున్నది. విమర్శనుడు నవ్వి, ప్రేయసి, పూర్వం శ్రీశైలంలో నీవొక పావురంగా ఉన్నావు. నీవు ఒక రోజు అడవిలో మాంసం ముక్కను కరుచుకొని పోతుండగా ఒక డేగ దాన్ని లాక్కోదలిచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జున ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది. ఆనాడు నువ్వు ఆలయానికి ప్రదర్శన చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవు ఈనాడు రాణివిగా జన్మించావు అని చెప్పాడు. నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి, నాదా, ముందు జన్మల్లో మనకేమి జరగనున్నదో కూడా సెలవీయండి అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు, సఖి, నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు. ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివవుతావు. అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను. నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తర్వాత జన్మలో నేను అనంత రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశరథ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషివి అవుతావు. అటు తర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణి అవుతావు. ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహం ఆడుతావు. అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికీ కారణం శ్రీశైలం మల్లికార్జునుని అనుగ్రహమే. కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు. కనుక తంతుగా తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి, తర్వాత మోక్షము కలిగాయి. నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు. గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునుడితో సమానమైన మహిమ గల కల్లేశ్వరుడు ఉన్నాడు. నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు. తంతుకుడు, స్వామి, మీరెందుకు ఇలా చెబుతున్నారో నాకు తెలియటం లేదు. మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా. సర్వవ్యాపకులు, పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరు కాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురుపాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదుకులు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తమతో కూడా చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులందరూ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు. తర్వాత సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతుకుణ్ణి గ్రామానికి పంపారు. అందరూ అతన్ని చూచి ఆశ్చర్యంతో, నువ్వు మహాశివరాత్రి నాడు తల గురిగించుకున్నావేమి అని ఎగతాళి చేశారు. అతను జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తెచ్చిన ప్రసాదము, పువ్వులు చూపాడు. వాళ్ళది నమ్మలేక, ఈ రోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము. నువ్వు చెప్పేది నిజం కాదు.
ఈ పువ్వులు ఇక్కడెక్కడి నుండో తెచ్చావులే పో అన్నారు. అప్పుడు అతడు తన్ను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్లి వచ్చిన సంగతి చెప్పి, ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నారు, కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు. శ్రీగురుని మహత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడు వచ్చారని స్తుతించారు. తర్వాత 15 రోజులకు శ్రీశైలయాత్రకు వెళ్లిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుడిని చూచామని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పింది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావత్ జీవితము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలము? ఈ దత్తాయ గురువే నమః. ఈ శ్రీపాశివల్లభాయ నమః. ఈ నృసింహసరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 45. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యోం నమః. నామధారకుడు భక్తి పారవస్యంతో మహాత్మ బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి మనసు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు. నామధారక, ఇంతకు ముందు నరహరి శర్మ వలనే శ్రీగురుని సేవించి మరి 2 కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను. నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్లి అహర్నిశలో తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరములు ఉపాసించాడు. ఫలితం కనిపించకపోయేసరికి అతడు ఒకసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. ఆ ప్రకారమే అతడు వెళ్లి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. నందిశర్మ నిద్ర లేచి, అయ్యో, నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలింది ఇదేనా? దేవి, ఈ మాట మొదటే చెబితే నేనిక్కడకు వచ్చేవాడినే కాదు. 3 సంవత్సరాల తులజా భవానీని 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్ను ఒక మానవ మాత్రుని ఆశ్రయించమంటావే? నీ దేవత్వం ఏమైంది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయడం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా? నీ వల్ల కాదని మొదటనే చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు. చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడికూ వెళ్ళను. ఇక్కడే మరి కొంతకాలం పురశ్చరణ చేస్తాను. దేవి, నీవు నా రోగం పోగొట్టుకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రి స్వప్న దర్శనమిచ్చి అతనిని అతడి నుండి లేచిపోమని ఆదేశించింది. దానికి తోడు అతడి పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మను అక్కడి నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది. మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు, అమ్మవారి సెలవయ్యింది కనుక మీరు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడి నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు. వేరు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవుని పూజించి పారణ అంటే పారణ చేసి ఉపవాసం ముగించి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. తనకు వ్రతభంగం అయినందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాణగాపురం చేరుకున్నాడు. అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు. వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినం అంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్లారు, కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు. అంతలోనే ఆ ఇతరాది వస్తుండడం చూచి వారు ఆ కుష్ఠరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికి ఒక కుష్ఠరోగి వచ్చారని అచ్చటి వారు మనవి చేశారు. అది వినగానే శ్రీగురుడు, వాడు సంశయాత్మకుడు, అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు. అది విని నందిశర్మ అడుగడుక్కు సాష్టాంగ పడుతూ వారి ఎదుటకు వచ్చాడు. ఈ నృసింహ సరస్వతి అతన్ని చూచి, ఏమయ్యా, మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాత్రుని దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు. దీని అర్థం ఏంటంటే దేవి మాటను కూడా విశ్వసించలేనివాడు
ఆమెను పూజించడం ఎందుకు? ఆమెపై సంపూర్ణమైన విశ్వాసంతోనే ఆమెను సేవించి ఉంటే తిరిగి ఆమె ఆదేశాన్ని శంకించడం ఎందుకు? అని శ్రీగురుని భావం. వెంటనే ఆయన సర్వజ్ఞులు అని తెలుసుకున్న నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. స్వామి, నేను మూఢుడను. శుద్ధ సత్వస్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది. పాపాత్ముడనైన నేను వేరు మాయాతీతులని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి. మీరు భూమిని ఉద్ధరించడానికి దిగి వచ్చిన గంగ వలె నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాదసేవ దొరికాక నా అభీష్టం ఎందుకు నెరవేరదు? జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడినైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడనవుతాను. స్వామి, నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను. నాకు వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకము కుష్ఠరోగం వచ్చింది. అందువల్ల నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు. నేను దిక్కులేని వాడనై ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవసించిన నా పాపం నశించలేదు. అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడాసుతో అచ్చటికి వెళ్లి కఠోరమైన పురచ్ఛరణ చేశాను. ఆ తల్లి కూడా నన్ను చేదురించుకుని వెళ్ళగొట్టిందే గాని అనుగ్రహించనే లేదు. నా ముఖం చూచే వారెవరూ లేరు. నేను ఇలా బతకడం కంటే మరణించడమే మేలు. చివరి ఆశగా మిమ్మల్ని శరణ పొందడానికి వచ్చాను. దయచేసి ఈ నా వ్యాధికి నివారణ ఉన్నదో లేదో వెంటనే చెప్పండి. ఈ దుస్థితిలో నేను ఇంకా బ్రతకలేను. నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలనే వచ్చాను. మీరే నాకు దిక్కు, ఆ పైన మీ దయ అని దీనాతిదీనంగా నందిశర్మ వేడుకున్నాడు. శ్రీగుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడనే ప్రియ శిష్యుణ్ణి పిలిచి, నాయన, నీవు ఇతనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అతడి షట్కుల తీర్థంలో స్నానం చేయించు. తర్వాత అతడి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. అప్పుడు అతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు తీసుకునిరా అని ఆదేశించారు. ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్లి ఒకసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది. తర్వాత అతడి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది. తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగలి పెట్టించారు. అప్పుడు ఆ తగలిపెట్టిన ప్రదేశం అంతా చవుడు బారిపోయింది. అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు. ఒక గడియ క్రిందట దేహమంతటా కుష్ఠరోగమున్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మ్రొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అతడి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీగురుడు అతన్ని చూచి, ఏమి నందిశర్మ, నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూచుకొని చెప్పు అన్నారు. అతడు చూసుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడం చూచి బాధపడి, అయ్యో, మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే, నన్ను దయ చూడండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, నాయనా, నీవు దేవతల వల్ల కానిది ఈ మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి, ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు. నందిశర్మ నమస్కరించి, స్వామి, మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కానీ నేను చదువుకోలేదు. మందబుద్ధినైన నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడు ఆయన, నాయన, ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు. మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్మం తీసుకొని అతని నోరు తెరవమని చెప్పి అతని నాలుగు చివర ఉంచారు. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిల్చొని చేతులు కట్టుకొని స్వామిని భక్తి పారవశంతో ఇలా స్తుతించాడు. ఓ పరమేశ్వర, శ్రీగురు, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపం. నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడవు, ఆత్మస్వరూపివి. నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఎంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలాంటి మానవుడు కూడా దాటనలేవి కాని నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై
పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు. వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యం వ్యయమవగానే క్రిందికి వచ్చి చంద్రమండలంలో పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నం అవుతాడు. అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేతస్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు. క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ ఆయన మిమ్మల్ని స్మరించనే లేడు. ఆ గర్భచర నుండి తప్పించుకుని బయటపడ్డాక కూడా తన బాధలు, భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు. కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడే కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు, సాంసారికమైన చింతలు అతన్ని తలమునకలు చేస్తాయి. వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు. నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు. అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు. స్వామి, నన్ను ఈ సంసార సాగరం నుండి తరింపజేయి అని స్తుతించాడు. అప్పుడు అతడు ఆ పారవశ్యంలోనే ప్రజల వైపు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్నది శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే, కాని మానవ మాత్రుడు కాడు. వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావానలం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి. వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే రాయబడిన నొసటి రాత కూడా మారిపోగలదు. పెన్నిది వల్లే నేడు మనకి ఈయన లభించారు. అయినా మనం ఈయన్ను గుర్తించలేకున్నాము. ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయన్ను భరించి ధన్యులు కండి. ఈయన మహత్యం నేనెంతని వర్ణించను. వాక్కుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మోగబోయింది అని ఇక నోటమాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అతడి వారితో, ఈ బ్రాహ్మణుడికి కవీశ్వరుడు అని బిరుదునిస్తున్నాము. నేటి నుండి అందరూ ఇతన్ని కవీశ్వరుడు అనే పిలవండి అని చెప్పారు. ఇంతలో తన పారవస్యం నుండి తప్పరిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. అంతకుముందు మిగిలిన కొద్దిపాటి కుష్టు కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటి నుండి నందిశర్మ శ్రీగురిని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీగురిని సేవించి ధరించాడు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోం నమః. నామధారకుడు స్వామి, శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవాడంటది కదా, అతడెవరు? అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో, ఆయన ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పనారంభించాడు. శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితా శక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు రాసిన కవితలు ఎన్నో ప్రాంతాల్లోని భక్తులు ప్రీతితో పాడుకుంటుండేవారు. ఆ రీతిన శ్రీగురుని మాహాత్మ్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు. గాన్గాపురం సమీపంలోనే హిప్పరిగి అనే గ్రామం ఉన్నది. ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయన్ను ప్రార్థించి ఆయన ఎలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు. ఆ ఊర్లో ఒక శివాలయం ఉన్నది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేసరి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడును. అతడు నిత్యము కల్లేశ్వరుని స్తుతిస్తూ పంచపద్య మణిమాలను రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు, మరే దేవతను స్తుతించేవాడు కాదు. అతడు ఒక రోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం
ఉత్తమంగా ఉన్నది. అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు అని తలచాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్లి, కవిచంద్ర, మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి యతివర్యునులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి. కనుక వారిని స్తుతిస్తూ మాకు 4 పద్యాలు రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు. నరకేసరి, అయ్యా, అది నా వల్ల కాదు. కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్తుతించను. ఆయన సేవకే నా కవిత అంకితం చేసుకున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవమాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్తుతించేది అని చెప్పాడు. తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో గాని ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర తోగసాగింది. అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పెట్టింది. ఆ కునుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది. కలలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు. ఆయన నవ్వుతూ, నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరినీ నీ కవితతో స్తుతించవు కదా, మానవ మాత్రులమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు. నరకేసరి తుళ్ళిపడి వెంటనే నిద్ర మేల్కొన్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది. శ్రీగురుడు మళ్లీ స్వప్న దర్శనమిచ్చి, మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు. ఆ కల్లోనే అతడు పూజ పూర్తి చేసి 5 పద్యాలతో స్తుతించాడు. ఈసారి నరకేసరి మేల్కొని తనకొచ్చిన కలను స్మరించుకొని, అయ్యో, నేనంతవరకు పొరబడ్డానే. ఈ నరసింహ సరస్వతి యతివర్యునులు సాక్షాత్తు పరమేశ్వరుడే. కాని ఇంతవరకు నేను తలచినట్టు మానవమాత్రులు కారు. కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు. ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలడు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే బయలుదేరి అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు పట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు. అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే. అది తెలియక నేనెంతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా ఈ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శనం అనుగ్రహించారు. ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరిలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడడం వ్యర్థమే అని స్తుతించాడు. స్వామి నవ్వి, ఏమయ్యా, ఎంతవరకు నీవు మేము కేవలం మానవ మాత్రులమని మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే. ఇంతలో నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగారు. నరకేసరి నమస్కరించి, స్వామి, నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు. ఆయన్ను పూజించి స్తుతించి తన శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు. నీ అభీష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు. నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలిచానని కోరాడు. శ్రీగురుడు, ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు. ఆయనంటే మాకెంతో ప్రీతి. కనుక మేమెప్పుడు ఆ రూపంలో హిప్పరిగిలో ఉంటాము. హిప్పరిగి అనే గ్రామంలో ఉంటాము. కనుక నీవు ఎప్పటి వలె నీవు అక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు. కాని అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. అప్పటి నుండి నరకేసరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. నామధారక, శ్రీగురుని అనుగ్రహం వలన ఇలా మారిన వారెందరో కదా. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 47. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన.
తనివి తీరని సద్గురు కథా రసపానాసక్తి ఈ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరలా ఈ 47, 48, 49 అధ్యాయాల్లో కూడా హెచ్చరిస్తున్నాడు. సిద్ధుడు పూర్ణమైన నిష్ఠ ఓరిమలతో సద్గురును సేవించి జీవన్ముక్తుడయ్యాడు కనుక ఆయన వాక్కు ప్రమాణమేనని గుర్తుంచుకొని ఈ గ్రంథ పారాయణ చేయాలి. 2. ఒకే పరమాత్మ విశ్వమంతా అయి కూడా త్రిమూర్తుల రూపాల్లో వారి లోకాల్లో ఉన్నాడని సిద్ధుడు చెబుతాడు. అంటే ఈ దత్తావతార కార్యమైన బ్రహ్మ, శైవ, వైష్ణవ సామరస్యాన్నే సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు. ఆ రూపాల్లో ఆయా లోకాల్లో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించడానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులో త్రిమూర్తుల ఐక్యం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు. భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన ముందటి అధ్యాయాల్లో చెప్పినట్లు సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువలన మనము అట్టి సద్గురువును సేవిస్తే ఈ కలిమలానికి భయపడనవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు. 4. శ్రీగురుడు ఒకే సమయంలో 8 గ్రామాల్లోని భక్తుల ఇంట్లోకి వెళ్లారు. వీటి లీలలెన్నో షిరిడి సాయినాథన్ చరిత్రలో చూడవచ్చు. 5. శ్రీగురుడు తన భక్తితో సేవిస్తున్న కృషివలునికి లక్ష్మి భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు. లక్ష్మి చంచలమని లోక ప్రసిద్ధి. మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం. అంటే లౌకిక సుఖాలే కోరే అజ్ఞులకు కూడా సద్గురుడు అతడు కోరిన అభిష్టానికి తోడు మోక్షార్హతను కూడా ప్రసాదిస్తాడన్నమాట. అదే ఒక వంక దేవతలకు, సామాన్య సిద్ధపురుషులకు, మరో వంక శ్రీ దత్తావతార సద్గురువులకు భేదం. గురువనే క్షేత్రం సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలిస్తుంది. 6. శ్రీగురుడు గంధర్వపురంలోనూ అమరపురంలోనూ నివసించడానికి అక్కడెన్నో తీర్థాలు, దేవతలు ఉండడమే కారణమని చెబుతాడు. కానీ తాను కారణము అని అనడు. కానీ తీర్థాలన్నీ మహనీయుల తపో ప్రభావం వలన ఏర్పడతాయని ముందు చెప్పాడు. పూర్వం ఒక జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెబుతాడు. మహాత్ముల సన్నిధిలో సర్వ తీర్థక్షేత్రాలు ఉంటాయని, దేవతలు ఉంటారని గురిగీత చెబుతుంది. వాటిని అజ్ఞానులు గుర్తించలేరు. ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు. సామాన్యులు సద్గురువు మహిమను గుర్తించి సేవించలేరు కనుక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి కదా. వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యం గోచరమవుతుంది. 7. ఆ జీవన్ముక్తుడు దైవం తనకు అన్యమైనట్లుగా ప్రార్థించడం. శ్రీగురుడు షిరిడి సాయిబాబా వలె సాధులోకానికి మార్గదర్శకం మాత్రమే. శ్రీగురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు. సద్గురువు కర్మను కూడా నశింపజేయగలరని, కానీ అందుకు భక్తులకెంతో భక్తి శ్రద్ధలు ఉండాలని మనం తెలుసుకోవాలి. కథారంభము. నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు. నీవెంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి. ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందే వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాన్గాపురం వచ్చారు. ఆ 7 ఆ చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యము? అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలం అన్నారు. అప్పుడు ఆ 7 స్వామి తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ, మీరు వాదించుకోవడం ఎందుకు? మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కదా, ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి. ఆ రోజు మాకు తోచిన చోటుకి మేమే వస్తాము అన్నారు. అప్పుడు ఆ భక్తులు నమస్కరించి, స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు. కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారి నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు.
వారిలో పేదవారు, అయ్యా, మేము పేదవాళ్ళమని మమ్ము ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా అతని పదవిని ఎంచక తమనే నమ్ముకున్న నిరుపేదయైన విదురుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా. అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకొన్నారు. అప్పుడు స్వామి, మీరు మీ ఇళ్లకు వెళ్ళండి, ఆనాడు మాకై మేమే రాగలం, సందేహించవద్దు అని వాగ్దానం చేశారు. ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారన్న సందేహంతో ఆ 7గురు అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరినే పక్కకు పిలిచి, మేము మీ గ్రామానికే వస్తాము, కానీ ఈ మాట ఇంకెవరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికే రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెళ్తారని అచటి వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన్ని తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. వారితో స్వామి, మేము ఆ నాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడికూ వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు. చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది. ఆ రోజుకు ఆ 7 గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతం, పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికూ వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళస్నానం చేసే సమయంలో శ్రీగురుడు 7 రూపాల్లో ఆ 7 గ్రామాలకు వెళ్లారు. అయినప్పటికీ 8వ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్లిన సంగతి మరొక గ్రామానికి పక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేస్తారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువాలు, కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వపురవాసులు నవ్వి, మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి? దీపావళి నాడు స్వామి ఎక్కడికో వెళ్ళనే లేదు. స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు. అప్పుడు స్వామి, మీరు వాదులాడుకోవద్దు, మీలో ఎవరూ అబద్ధం చెప్పడం లేదు, మేము అంతటా ఉన్నాము కదా అన్నారు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కనీ విని ఎరుగమని చెప్పి స్వామిని స్తుతించుకున్నారు. ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారక శ్రీగురుడు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది? శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపం, ఆయనకు మించిన దైవమే లేడు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీ గురు పాదసేవకు మించిన నావయే లేదు, గురుకథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామనారాయణం జానకీ వల్లభం, రామనారాయణం జానకీ వల్లభం. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मेरा के जैसे बुलाते नहीं.
तुम मीरा की जैसे बुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, रामनारायणं जानकी वल्लभं, राम నారాయణం జానకీ వల్లభం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 48. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామి, ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేం చేశారో చెప్పండి అని కోరిన నామధారకంతో సిద్ధుడు ఇలా చెప్పారు. నాయనా, ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠానాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్లి వస్తుండేవారని చెప్పాను కదా. అప్పుడు గంధర్వపురంలో పర్వతేశ్వరుడు అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవారు. అతడు కవులకి సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది. అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళ్తుండేవాడు. శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్లేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు. కొంతకాలం శ్రీగురుడు అతన్నేమీ పలకరించకుండా అతని భక్తి శ్రద్ధలను గమనిస్తూ ఉండేవారు. ఎంతకాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే, నాయనా, నిత్యము నీవింత శ్రద్ధా భక్తులతో మాకు నమస్కరిస్తున్నావే, మా నుండి నీకేమి కావాలో చెప్పు అన్నారు. ఇంతకాలానికి తన గట్టి అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి, బాబు, నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూచి అక్కడ తన పాదం పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు. స్వామి, నాయనా, నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు. అతడు, అయ్యా, ఈ సంవత్సరం జొన్న వేశాను. రోజు మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది. తమ దయ వల్ల 2 నెలల్లో ఇది కోతకు సిద్ధమవుతుంది. కనుక నీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు. ఎవరో శుద్ధుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు. మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు. శ్రీగురుడు, సరే పద, చూచి వద్దాము అని చెప్పి అదంతా కూడా చేను వద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలయ చూస్తూ, ఏమిరా, మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు. ఆ రైతు, తండ్రి, మీ మాట జవదాటుతానా? నా క్షేమం కోరి చెప్పేవారు మీరు కాక మరెవరున్నారు? మీరు ఒక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు. స్వామికి తెలియంది ఏమన్నది? గురువాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నారు. ఆ యతివరేణ్యుడు, అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్లిపోయారు. ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలా పఠించదలచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్లి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా కౌలు చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు. కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆ ఆసామి అందుకు ఒప్పుకోకుండా ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు కౌలు చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు కోతకు అనుమతిచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్ళాడు. పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే ఇతడు కోత కోయిస్తున్నాడేమో అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమకు కూలీ దక్కుతున్న తలంపుతో పనిలో దిగారు. ఇంతలో ఆ సంగతి తెలిసి అతని భార్యాబిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు. వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్లు రువ్వసాగాడు. వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్లి, మహాప్రభు, మా వాడికి దెయ్యం పట్టిందో ఏమో కాని కంకులు ఇంకా ముదరక ముందే పైరు కోయిస్తున్నాడు. వద్దని అడ్డబోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు. ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరు చేతులారా పాడు చేస్తున్నాడు. ఇంకొక 4 రోజుల్లో చేతికొస్తుందన్న అని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది. మీరైనా అతన్ని ఆపండి అని గొల్లున ఏడ్చారు. ఆ న్యాయాధికారి, మీరు నాతో చెబితే నేనేం చేయగలను?
ఏమైనా చేయగలిగితే యజమానే చేయగలడు. అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు. వాళ్ళప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటే అతడు, వాడి ఇష్టం, వాడేం చేసుకుంటే నాకెందుకు? కిందటి సంవత్సరం కంటే రెట్టింపు కవులు నాకిచ్చేలా రాయించుకున్నాను. అయినా మీరింతగా గోల పెడుతున్నారు కనుక మా మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్లి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు, ఏమయ్యా, కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే గాని నేనేమి చేసుకుంటే అతనికెందుకు? ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గదిలోనే ఉన్నది. అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసిన పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతన్ని వెనుకకు పంపివేశాడు. అంతటితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశుడు పైరు కోత త్వరగా పూర్తి చేయించి, కొడవళ్లు కట్టకట్టించి, అవతల పెట్టించి, శ్రీగురుని స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్లి ఈ కోసివేసిన పైరు చూపాడు. స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో, నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే. నేనేదో పరిహాసంగా అంటే అనంత పని చేశావే. ఎంత పని చేశావయ్యా, పాపం. ఇప్పుడు నీ జీవనం ఎలా? యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు? అమాయకుడా, పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు. కానీ పర్వతేశుడు కొంచెమైనా జరగకుండా ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు గురువాక్యమే ప్రమాణం. అదే మాకు శ్రీరామ రక్ష. మీరుండగా మాకేమి భయం అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీగురుడు లోలోపల సంతోషించి, నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్లిపోయారు. ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయన చూచి నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు. దారిలో అతను చూసిన వారంతా ఎన్నెన్నో మాటలన్నారు, కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు. పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతని భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడైపోయిందని బోరున ఏడుస్తున్నది. అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో, ఓసి వెర్రిదానా, నీవలా ఏడవకూడదు. ఆ గురుదేవుల వాక్యం మన పాలిట కామధేనువు. వారి మహిమ మూఢులకేం తెలుస్తుంది? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. మనకు ఆయన పెన్నిదిలా దొరికారు. వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతుకగలము. మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యం చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వెరపోయి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ఒక వారం రోజులు గడిచాయి. 8వ రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచడం ఆరంభించింది. దానివల్ల చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయి తాళధాన్యం ఏర్పడింది. దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది. అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదల నుండి ఒక్కొక్క మొక్కకు 10-11 చొప్పున పిలకలు వచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అది చూసిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతని భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి, అయ్యా, తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనస్సును ఎంతగానో నొప్పించాను. తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్టు మాట్లాడాను. చివరకు ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను. అదెంత తక్కువ ఇప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనస్సులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్లి ఆయన పాదాల మీద పువ్వులు వేసి నమస్కరించుకున్నారు. స్వామి నవ్వి, ఏమిటి విశేషం అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, స్వామి, మీ దయ వలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు, సత్యమూర్తి భూమి మీద ఇంకెక్కడ ఉన్నారు? ఇంకెవరున్నారు? అమృతం అంటే మీ మాట అందరూ వినదగినది. అదే అందరి పల్ట పెన్నిది. మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నారు. పర్వతేశ్వర భార్య, స్వామి, నేను తెలియక మొదట ఏమేమో అన్నాను. మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడూ ఇలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది. తర్వాత దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు. వారి భక్తిని చూచి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రేయస్సు అని ఆశీర్వదించి వాళ్ళను పంపివేశారు. ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు. నెల గడిచేసరికి పర్వతేశుడిని పంట పండి
కంకులు అద్భుతంగా బయటకొచ్చాయి. నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చి రాసిపోసి ఆసామి వద్దకు పోయి, అయ్యా చూచారా, స్వామి దయ వలన పైరంతా బాగా పండిందో, మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను, తీసుకోండి. అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మన ఇద్దరము చెరసగము తీసుకోవడం న్యాయమని నాకు అనిపిస్తున్నది. మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు. కానీ ఆసామి ధనాశకు లోబడక ధర్మాన్ని అంటిపెట్టుకొని తమ ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు. అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించింది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు. అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు. అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నారు. నామధారక, శ్రీగుని మహత్యం ఎంతటిదో చూచావా? గురుభక్తి అభీష్టాలన్నింటినీ ప్రసాదించగలదు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి అయి నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 49. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధియోగి పాదాలు పట్టుకొని, మహాత్మా, శ్రీగుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రూఢి అవుతున్నది. కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్ని తమ నివాసంగా ఎందుకున్నారో తెలియడం లేదు. ఈ క్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి అని కోరాడు. అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగారు. నాయన, ఒక అశ్విని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వ పురవాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు. ఆనాడు ఈ శ్రీగురుడు తమ శిష్యులందరినీ పిలిచి, మనం ఈనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాము అన్నారు. అప్పుడు భక్తులు, స్వామి, అలా అయితే మేము ఈ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూటకట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాము అన్నారు. ఆ మాటలు విని స్వామి, అవన్నీ ఎందుకు? త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉన్నది, ఎట్టి సన్నాహాలు అవసరం లేదు. కనుక మీరందరూ మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు. వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు. అప్పుడు స్వామి, నాయనలారా, ఈ సంగమ ప్రాంతం అంతా ప్రయాగతో సమానమైన మహత్యం కలదు సుమా. ఇచ్చటి షట్కుల తీర్థాన్ని మించింది వేరొకటి లేదు. ఇది ప్రయాగను కూడా మించింది. ఈ భీమా అమరజ సంగమం గంగా యమున సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యం ఇంతింతని చెప్పనాలు కాంది. ఇచ్చట ఉత్తర వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు 8 ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దాన్ని వచ్చి ఎంతని చెప్పగలము అన్నారు. అప్పుడు ఒక భక్తుడు, స్వామి, ఇంచటి నదికి అమరజ అనే పేరు ఎలా వచ్చింది, అది ఎలా ఏర్పడిందో సెలవీయండి అన్నారు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు. పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో జాలంధరుడు అనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి, మహాదేవ, ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది. అదేమి చిత్రమో గాని రాక్షసుల దేహాల నుండి కానీ రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాల్లోని దేవతలను సంహరిస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వెంటనే రుద్రుడు పట్రాను కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృతబాండం ప్రసాదించాడు. వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్లి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది. అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి అమరజ అనే పేరు వచ్చింది. అందువలననే సంజీవిని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపజేయగలదు. ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలను, వ్యాధులను, బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైంది. ఈ సంగమంలో వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో యథావిధిగా ఉషకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము, అటుపైన మోక్షము కలుగుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోను, సంక్రమణ పర్వదినాల్లోనూ, ఏకాదశి మొదలైన తిథుల్లోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. నిత్యము ఇందులో
స్నానం చేసిన పూర్ణాయుష్మంతులవుతారు. ఈ అశ్వత్థ వృక్షం దగ్గరనున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి. భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలి ప్రభావం అంటదు. మా దర్శనం లభిస్తుంది. మేము అందులో ఎల్లప్పుడూ ఉంటాము. అట్టి కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడిని సదాశివుడిని పూజించి త్రయంబక మంత్రం పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జునుల వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు. ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా 3 ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు స్పృశించి కొమ్ములపై బొటన చూపుడు వేళ్లు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి. భక్తితో ఇలా చేస్తే అభీష్టాలన్నీ నెరవేరుతాయి. ఇక ఈ ఎదుటినే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసియే. ఇది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించింది. దీని గురించి ఒక పురాణోపాఖ్యానం ఉన్నది. పూర్వం భారద్వాజ సగోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది. ఆనంద పారవస్యంతో అతడు ఒళ్ళు మరిచి తిరుగుతుంటే లోపల అతను దెయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు. ఒకప్పుడు అతనికి సోదరులైన ఈశ్వరుడు, పాండురంగుడు కాశీకి బయలుదేరుతూ తమ అన్న అయిన అతన్ని కూడా రమ్మన్నారు. అతడు నవ్వి, కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకు అన్నాడు. అలా అయితే మాకు చూపించగలవా అని వారన్నారు. అతడు అందుకు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుని ధ్యానించి, రామకేశ, దీన్ని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడ వారణాసి కనిపించింది. ఈ కుండమే మణికర్ణిక అయ్యింది. ఈ నది ఉత్తరవాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటమైంది. కాశీలో ఉన్న దైవరూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము, దానము మొదలైనవి చేశారు. అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తూ ఉండేవాడు కనుక ఇది సాక్షాత్తు కాశీయే. స్వామి అటు తర్వాత భక్తులకు పాప వినాశ తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయి అని చెబుతుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీగురుడు, అమ్మాయి, నువ్వు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు. ఆమె నమస్కరించి, స్వామి, నేను మూఢురాలిని, సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అన్నది. అప్పుడు స్వామి, పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది. నువ్వు చూడకుండా ఆ కుండ నిండా నీళ్లు పోసావు. అవి చచ్చిపోయాయి. అందువల్ల నీకు పంచమార్జాల హత్య మహాదోషం చుట్టుకున్నది. ఇంకా చెబుతాను విను అంటుండగా ఇంతలోనే ఆమె శరీరం అంతా హుష్టివేత్తో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి, ఉదయానిది ప్రజల పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను, రక్షించు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి, నీవెన్నో పాపాలు చేశావు, వాటిని మరుజన్మలో అనుభవించి పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు. ఆమె, ఇంకా మరొక జన్మ ఎందుకు, నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చేయండి అని ప్రార్థించింది. స్వామి, అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశంలో స్నానం చేస్తూ ఉండు. ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపం నశించిపోతుంది. ఈ కుష్ఠరోగం ఒక లెక్క అని చెప్పారు. అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైంది. అది నేను స్వయంగా చూచాను. నక్షత్ర మహత్యం చూచి ఆమె అక్కడే ఉండిపోయింది. అప్పుడు స్వామి మా అందరికీ ఇతడి కోటి తీర్థం చూపించి అందులో సర్వతీర్థాలు ఉన్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి 1,000,000 గోవులు దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి కూడా 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. దీనికి అవతల ఉన్న రుద్రపాద తీర్థంలో గనిలో లాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు. తర్వాత కేశవస్వామి దగ్గర ఉన్న చక్రతీర్థం చూపి ఇక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు. కళేశ్వరుని దగ్గర ఉన్న మన్మథ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణ మాసంలో అఖండ అభిషేకము, కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్టసిద్ధులు, మోక్షము కూడా లభిస్తాయి. స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాల్లో స్నానం చేశారు. నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు. దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ సుమ సరస్వతి అయి నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 50. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి అయి నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన 1.
కలి ప్రభావం చేత శివకేశవాది భేదాలకు తోడు ఇతర మతాలు మన దేశంలో ప్రవేశించాయి. వాటన్నింటి మధ్య అసహనం తలెత్తింది. 2. ఈ దత్తస్వామి వాటి మధ్య కూడా సామరస్యాన్ని నెలకొల్ప సంకల్పించారు. అందుకే శ్రీగురుడు ఒక మ్లేచ్ఛరాజును కూడా అనుగ్రహించి హిందువుల పట్ల గౌరవము, ఆదరణ కలిగి ప్రవర్తించేలా చేశాడు. కృతార్థుని చేశారు. తర్వాత దత్తావతారాల చరిత్రలో ఆ అంశం ప్రబలమైంది. 3. సద్గురు కృపకు పాత్రమైన వంశాలలో తరతరాలు ఆయన యందు దృఢభక్తి నిలిచి ఉండగలదని గత అధ్యాయాల్లో చూచాము. అంతేకాక జన్మాంతరాల్లో కూడా వారి లౌకికమైన అభిష్టాలు ప్రసాదించడమే కాక మనలా సద్గురువు సేవను ప్రసాదిస్తుందనే ఈ అధ్యాయాలు 50, 51, 52 తెలుపుతాయి. 4. సద్గురు నివాసం వలన పవిత్రమైనటువంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై గురు సాన్నిధ్యాన్ని భక్తులకు ప్రసాదించగలవని కూడా ఈ అధ్యాయాలలో మనం తెలుసుకోగలం. అట్టి అనుభవాలందరివో సద్గురు జ్యోతిలో చూడవచ్చు. 5. క్షరము లేక నాశము లేని రూపం ధరించిన శ్రీగురు తత్వమే శ్రీగురు చరిత్ర. దాని పారాయణము శ్రీగురు మానసిక పూజయే, ధ్యానమే. ధ్యానమంటే సజాతీయ భావ పరంపర. నిత్య పారాయణ అనన్య చింతయే. దాని మననము అనుభవపూరితమైన పరమార్థ ప్రబోధమే. పారాయణ చేస్తున్నంతసేపు మనస్సు గురు సన్నిధిలో ఉంటుంది కనుక అది సత్సంగమే. సత్సంగం వలన నిస్సంగత్వం, నిశ్చలతత్వం, జీవన్ముక్తి కలుగుతాయని శాస్త్రం. సాక్షాత్తు గురు సన్నిధిలో ఉండడమే పారాయణ ప్రయోజనమని గుర్తుంచుకొని పారాయణ చేయాలి. 6. అట్టి ఆసక్తి కూడా సద్గురు కృపకు చిహ్నమే అని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెబుతున్నాడు. కథారంభం. నామధారకుడు, స్వామి, మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహత్యం చెప్పారు. మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లున్నది. ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు ఉంటే అక్కడే దేవతలు, తీర్థాలు ఉంటాయి. ఈ సంగమం కృష్ణా పంచగంగా సంగమం వంటిది. ఇక్కడ పశుపక్షాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందాయి. ఇక మానవుల సంగతి చెప్పాలా? దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి. ఇక్కడ నివాసం చేసే వారికి ముక్తి కరతలామలకమే. స్వామి, మీ హృదయం శ్రీగుని లీలలతో నిండి ఉన్నది. వాటిని ఇంకా వినాలని ఉన్నది. దయచేసి వినిపించండి అన్నారు. అప్పుడు సిద్ధయోగి, నాయనా, నీవు ధన్యుడివి. భగవంతుని కృప వల్లనే నీకు ఇటు ప్రీతి కలిగింది. అటుపై కథ చెబుతాను విను. వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు. అతడు విజ్ఞుడు, శుద్ధాత్ముడు, సర్వభూత సముడును. పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు. అది సహించక అతని కొలువులోని యవనమత గురువులు అతనితో, రాజా, మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించడం మంచిది. ఇప్పుడు మీరు చేసేది మనం కలలోనైనా తలచరానిది. హిందువుల మతధర్మం బోధించేవేవి సత్యమైనవి కావు. రాజా, వారు అచేతనములైన శిలల్లోనూ అశ్వత్థాది వృక్షాల్లోనూ దేవుడుంటాడు అంటారు. అలా తలచడం మహాపాపమని మనం విశ్వసిస్తాం కనుక వారిని సమానులుగా గౌరవించడం తగదు అనేవారు. రాజు, సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు. అలా అయితే ఆయన మానవులందరికీ వారికి తగిన రీతిలో జ్ఞానాన్ని పొందే ధర్మాన్నే ప్రసాదించి ఉండాలి. మన ధర్మానికి మూలమైన గ్రంథం వల్లనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి కనుక ఇటువంటి వేద బుద్ధి భగవంతుని పట్ల అపచారమే కాక మన మత ధర్మానికి కూడా కళంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరకుండేవారు. మరికొందరు యవనమత గురువులు, రాజా, మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు. అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు. వారితో రాజు, మీరు బుద్ధిమాంద్యం వలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమే 4 వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మానవుల గుణకర్మల్లో భేదం మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే, కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు, ఒకే పని చేయలేవు. ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మన వలె వారు విశ్వసిస్తారు. కానీ అజ్ఞానులైన పామరులు హృదయశుద్ధి లోపించడం వలన
పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు. పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దించినట్లే పామరులకు ఏకాగ్రత కుదరడానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారు పెద్దలే వారికి దైవానికి విగ్రహాలు కల్పించారు. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుని యథాతథంగా ధ్యానించగలుగుతారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే గాని ధ్యేయం కాదని వారి మతమే చెబుతుంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనపడదు. శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలానే మలినమైన మనస్సులో ఈశ్వరభావం కలగదు. ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథాలలాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్యే కనుక అవి స్వతః ప్రమాణమే. అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే. వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళ వల్లనే పూజ్యులు అనేవాడు. ఒకప్పుడు విధివశానో దైవయోగం వలనో కాని ఆ మ్లేచ్ఛరాజుకు తొడ మీద పుండు లేచింది. అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజు రోజుకు ఎక్కువ కాసాగింది. ఆ బాధకు అతనికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి. చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విప్రుడిని పిలిపించి దీనికి నివారణోపాయం చెప్పమని ప్రార్థించాడు. ఆ విప్రుడు, రాజా, నీవు యవనుడవు, నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పింది నేను అన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు. అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు. అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్లారు. అక్కడ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పారు. రాజా, నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి. తీర్థయాత్ర, దేవతారాధన, దానముల వలన కొన్ని పాపాలు, వ్యాధులు తొలగుతాయి. కానీ వాటన్నింటికంటే శ్రేష్టమైనది సాదర్శనం. సాదర్శనం వలన సర్వపాపాలు, వ్యాధులు కూడా తొలగిపోతాయి. చివరకు అజ్ఞానం అనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు. కనుక రాజా, నీవు మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ దానికి వెళ్ళు. అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చెయ్యి. దానివల్ల నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది. ఆ క్షేత్రంలో ఎవరేది కోరితే అదే లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ మ్లేచ్ఛరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడ కొద్ది దూరంలోనే ఉన్న పాపనాశ వెళ్ళాడు. ప్రతిరోజు అతడు అక్కడ తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించాడు. రాజు ఆయనకు నమస్కరించి రహస్యంగా ఉన్నాడు. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించారు. రాజు ఆయనకు నమస్కరించి తన పుండు గురించి, దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకొని ఇలా అన్నాడు. స్వామి, నేను మ్లేచ్ఛుడనని మీరు ఉపేక్షించవద్దు. నేను యవనుడనైనా మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడినే. నాకు దయతో ఆ వ్యాధి నివారణోపాయం తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనము అన్నింటికంటే శ్రేష్టమైన తరుణోపాయం అని చెప్పారు. అప్పుడు యవనరాజు ఆయనకు నమస్కరించి, యోగీశ్వర, సాధు దర్శనం అన్నింటికంటే శ్రేష్టమంటిది కదా, అందుకు తార్కాణం ఏమైనా దయతో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు. నాయన, వెనుక వృషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు. ఆ కథ వివరంగా చెప్తాను విను. పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వశుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు. అతడు గృహస్థై ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేశ్య ఇంటి వద్దనే తాగిపడి ఉండేవాడు. ఒకనాడు సంధ్యవేళ వృషభయోగి అటుగా వెళ్తుంటే చూచి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు, వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకువెళ్లి పూజించారు. తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు. మరుసటి రోజు ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్లిపోయారు. అట్టి సాధుసేవ వలన బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు. మరుజన్మలో అతడు దశరథ దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు. ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అనుమానంతో, అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది.
కానీ అందువలన పట్టమనిషి స్పృహ లేకుండా పడిందే గాని ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలగలేదు. అయితే ఆమెకు, పుట్టిన బిడ్డకు శరీరమంతటా పుండ్లు లేచాయి. రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డలకు ఒళ్ళంతా పురుగులు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది. పూర్వజన్మల్లో వారు చేసిన పాపాలే అందుకు కారణమని, వారిని చూడడం కూడా పాపమేనని తలచి రాజు వాళ్ళని భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టించాడు. అందుకు రాజుగారి రెండో భార్య ఎంతో సంతోషించింది. ఎప్పుడూ కాలైనా కింద పెట్టిన మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకొని క్రూర జంతువుల గద్దెల మధ్య ముళ్ళల్లో లేస్తూ పడుతూ తిరుగుతుండగా ఒకచోట కొందరు పశువుల కాపరులు కనబడితే వారిని తాగడానికి మంచినీళ్లు అడిగింది. అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్లే దారి చూపించారు. అందులో నీరు త్రాగి అక్కడికి నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె, అమ్మా, మీ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మీ రాజు ఎవరు అని విచారించింది. ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడనే వైశ్యుడు, ఎంతో ధర్మాత్ముడు అని తెలిసి అతన్ని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకుని జాలి చెంది ఆశ్రయం ఇచ్చాడు. అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు. ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా శోకించింది. అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి వృషభయోగి అతడుకు వచ్చారు. ఆయన ఆ తల్లి శోకం విని, తల్లి, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. పుట్టినవాడెవడు, చనిపోయేవాడెవడు? అతడెప్పుడైనా కంటికి కనబడ్డాడా? అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా? జీవుడు కర్మవశాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందినా ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది. కానీ అతడు ఆత్మస్వరూపం కనుక అతనికి నాశనం ఉండదు. నీకు శోకించడం ఎందుకు? త్రిగుణాల వలన అతనికి కర్మబంధం చుట్టుకుంటుంది. సత్వగుణం వలన దేవత్వము, రజోగుణం వలన మానవ జన్మ, తమోగుణం వలన తిర్యక జన్మలు కలుగుతాయి. త్రిగుణాతీత స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది. అలా జన్మించాక అతడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే. కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషంగాని, చనిపోయిన వారి గురించి దుఃఖంగాని పొందరు. అంతకంటే భగవన్నామస్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు కదా. అలా కాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో చెప్పగలవా? ఇప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చాడు. ఆమె, ఓ మహాత్మా, నేను ఒక మహారాజుకు రాణినయ్యాక చివరకు నాకు ఈ గతి పట్టింది. అడవులు పాలైన నా వాళ్ళందరికీ దూరమైన బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను. అటువంటప్పుడు వీడు చనిపోతే నేనే ఏం కావాలి? స్వామి, కరుణార్థ హృదయులైన మీరు చెప్పిన తత్వం అజ్ఞాన నాకు ఎలా తెలుస్తుంది? ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వల్లే మీరు నాకు లభించారు. దేని వలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దాన్ని నాకు అనుగ్రహించండి అని శోకిస్తూ ఆ యోగీశ్వరుని పాదాల మీద పడింది. ఆ యోగి కరుణార్థ హృదయుడై ఆ పిల్లవాడు పూర్వజంలో తన సేవకుడని తెలుసుకొని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లారు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు. ఆ యోగి యొక్క కృపా దృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైంది. ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మం ఇచ్చి, అమ్మా, నీవు నీ బిడ్డ ఇది ధరించండి. మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు, యశస్వి అయ్యి భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్లిపోయారు. కనుక ఓ రాజా, మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు. మీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యమేమున్నది అన్నాడు. అప్పుడు ఆ రాజు, స్వామి, నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెలపండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధుపుంగవుడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు. వెంటనే ఆ రాజు గంగాపురానికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి మ్లేచ్ఛరాజు వస్తాడు. అందువలన ఇచ్చటి ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు. మా మహత్యం లోకమంతటా వెల్లడైంది కనుక మేము ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు. మేము ఇక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచ్చులు కూడా వస్తారు. భక్తి సదాచారము లేని వారు కూడా పేరాసతో ఇక్కడికి వస్తారు. కనుక ఇక మేము అంతర్ధానం అవడం మంచిది. బహుధాన్య నామ సంవత్సరం బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది. అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికని చెప్పి ఈ చోటు విడిచిపోతాము అని నిశ్చయించుకున్నారు. ఒక రోజున ఆయన అచ్చటి భక్తులతో
ఇక్కడికి ఒక మ్లేచ్చరాజు రానున్నాడు. కనుక మీరంతా మీ ఇండ్లకు వెళ్ళిపోండి. మేము గౌతమి యాత్రకు బయలుదేరతాము అని చెప్పారు. భక్తులు, మహాత్మా, మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే. మీరు మా అండనుండంగా ఇక్కడికి ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలగజాలదు. కనుక మేము మీ సన్నిధిని విడిచి ఎక్కడకు పోనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు. కొద్ది సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అతడి వారిని, ఇక్కడ సన్యాసి ఎక్కడున్నారు? దయచేసి ఆయన్ను చూపండి అని ప్రార్థించాడు. అతన్ని చూసి యవనరాజు అక్కడకు రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు శంకించి అతనికి ఏమీ చెప్పడం లేదు. వారి సంశయాన్ని గుర్తించిన రాజు, అయ్యలారా, నేను కూడా అర్ధార్థినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్తుడనే. సంశయించక వారెక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నాడు. అతడు పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్లారని, మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు. రాజు వెంటనే పల్లకి దిగి తన పరివారం అంతటిని అక్కడే విడిచి తానొక్కడే త్వరగా సంగమానికి వెళ్లి స్వామిని దర్శించి చేతులు కట్టుకొని దూరంగా నిలబడ్డాడు. శ్రీగురుడు, ఓరి సేవకుడా, ఇన్నాళ్లకు కనిపించావేమి అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతన్ని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరం అంతా రోమాంచితమైంది. అతడు ఏమేమో మాట్లాడబోయాడు గాని సంతోషంతో అతనికి మాట పెగల్లేదు. కొంతసేపటికి అతను తెప్పరిల్లి, ప్రభు, మీరు మా శ్రీపాద స్వామియే. నేను మీ సేవకుడైన చాకలినే. స్వామి, ఈ దీనుణ్ణి ఎంత ఉపేక్షించారేమి? మీ పాదసేవ విడిచేంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే. రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరచి ఎంతకాలం గడిపాను. ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు. చివరకు మీ ఎదుటకు వచ్చాక కూడా ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానం అనే మహాసముద్రంలో నన్ను ఇలా పడి ఉండనివ్వడం మీకు న్యాయమేనా? జరిగింది చాలు. ఇక నుండైనా మీ పాదాలు విడువను. నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీగురుడు అఖిలాభిష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు. స్వామి, ఏదిరా నీ వ్రణం, చూపించు అనగానే అతడు తన తొడముకు చూచుకొని ఆ కురుపు మటుమాయమవడం చూచి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీర వదనులై, ఏమిరా, నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివితేరా అనుభవించావా, లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు. అప్పుడు ఆ రాజు, మీ దయ వలన సకలైశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను. నాకు కొడుకులు, మనమలు కూడా కలిగారు. నా మనస్సు పూర్తిగా తృప్తిపడింది. కానీ భక్తవత్సల, మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతాను అని వేడుకున్నాడు. స్వామి, ఓరి సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన మేము మ్లేచ్ఛరాజ్యంలో అడుగు పెట్టకూడదు. మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అన్నారు. స్వామి, నేను మీ సేవకుడును, మీ రజకుడును కానా? ఈ రాజ్యమంతటా మీది ప్రసాదించిందే కదా. కర్మవశాన ఈ జాతిలో జన్మించానే కాని నేను మీ సేవకుడినే కదా. మీరు ప్రసాదించిన రాజ్యాన్ని, కొడుకులను, మనమలను మీకు చూపాలని నా కోరిక. మీరు దూరంగా ఉండే మీ కృపాదృష్టి వారి మీద, మా ప్రజల మీద ప్రసరింపజేయండి. మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుని కాళ్ళ వెళ్ళబడి బ్రతిమలాడుకున్నాడు. స్వామి, ఆహా, మా మహత్యం వెల్లడవ్వడం వలన నీచులు కూడా ఇంకెందరెందరో ఇక్కడికి వస్తారు. కనుక ఈ స్థానం విడిచి వెళ్లిపోవడమే కర్తవ్యం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవడం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు. శ్రీగురుని అంగీకారం చెవిన పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారిని ఒక పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదకులను తన తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు. స్వామి నవ్వుతూ అతని కేసు చూచి, నీవు కూడా గుర్రం మీద కూర్చొని ప్రయాణం చెయ్యి, లేకుంటే లోకనంద పాలవుతావు. రాజువేను నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడిపై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు అన్నారు. రాజు, బాబు, నేనింకా ఎక్కడి రాజును? అంతకంటే ముందు మీ పాదసేవకుడైన చాకలనే కదా. పరశువేది స్పృశ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వలనే నేను పవిత్రుడనయ్యాను. మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే. మానవ మాత్రుడనైన నేను
లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడనే. ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీగురుడు సంతోషించి, మనం చాలా దూరం పోవాలి, నా మాట విని ఎక్కనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చెయ్యి అన్నారు. అతడు శ్రీగురుడిని శిష్యులను కూడా ఉచితమైన వాహనాల్లో కూర్చోబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు. మరి కొంతసేపటికి స్వామి, నాయన, నీవు మ్లేచ్చుడిగా జన్మించిన మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు, సంతోషమే. కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాల అనుష్ఠానము సక్రమంగా చేసుకోవడం వీలు పడదు కనుక మేము ముందుగా వెడతాము. మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశ తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యులయ్యారు. అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వైపోయారు. అలా ఆయన అదృశ్యమై వైడూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చొని అనుష్ఠానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితో కూడా అక్కడకు చేరి శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయందేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయన ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో స్వామి, నాయన, యవనరాజును పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాము. మేము అక్కడకు పోతాము. లేకుంటే మమ్మ వెతుక్కుంటూ యవనుడు ఇక్కడకు వస్తాడు. అతడు ఇక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకు వచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు. ఇంతలో అక్కడ యవనరాజు స్వామి అదృశ్యమవగానే, అయ్యో, స్వామి నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేనేమి అపరాధం చేశాను? అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా, అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు తలచి 40 క్రోసుల దూరంలో ఉన్న తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతడు మహావైభవంగా అలంకరించిన నగర వీధుల్లో స్వామిని, వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడే మెలగడం చూసిన యవనులు అతన్ని అసహ్యించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన ఇటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగడుగుకు ఆరతులు ఇప్పించడం, వింజాములతో వీస్తుండడం చూసిన పురవాసులు స్వామిని చూచి, ఈయనెవరో భగవతవతారమే కాని మానవమాతులు కారు, లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు? అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకుని ఆశ్చర్యపోయారు. డక్క, మృదంగము మొదలైన వాద్యాల ఘోషతోనూ వందల కొద్ది ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా వంది మగధులు ఎలుగెత్తి స్వామి కీర్తిని స్తుతిస్తుంటే అగరుధూపాలు చిమ్ముకుంటూ దారి పొడుగునా లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధుల గుండా తీసుకుపోయారు. చివరకు పల్లకీని రాజభవనం వద్ద దింపించి అందము స్వచ్ఛము ఆయన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలికి తీసుకొని పోయి స్వర్ణ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక వింజామరతో ఆయనకు ఇస్తూ ఒక పక్కన నుంచున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపుర కాంతలు, రాజకుమారులు, కుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు. చివరికి అతడు, స్వామి, నేను జన్మతః హీనుడనైనా తమ కృప వల్ల ఈనాటికి కృతార్థుడనయ్యాను. నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సపర్యలకు సంతోషించే శ్రీగురుడు అందరినీ దీవించి, ఓరి, నీకు ఇంకేమైనా కోరవలసింది ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అన్నారు. ఆ రాజు తనకింక నిరంతర గురుపాద సేవ తప్ప వేరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి, అలా అయితే ఈ రాజ్యభారము నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు. మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసింది చెప్పి అక్కడకు వస్తాము. నీకక్కడ మరలా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు. ఆయనతో ఎడబాటు సహించలేని రాజు, స్వామి, అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి తమ శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్లారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానం చేసి వేమ అమృత సంగమం చేరుకున్నారు. గంధర్వపుర వాసులందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని ఎదురేగి, స్వామి, మీరు ఇక్కడి నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనమైపోయింది. తిరిగి మీ రాక వలన మరలా ప్రాణమొచ్చినట్లయింది అని ఆయన్ను స్తుతించి పూజించారు. అప్పుడు స్వామి, బిడ్డలారా, మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు. ఈ పురం మాకెంతో ప్రియమైనది.
ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచే వారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతుంటాము. ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నింటికీ నిలయం కానున్నది. కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము. అయినప్పటికీ భక్తులను రక్షించడం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటాము. అలా గుప్తంగా ఉండడానికి కారణం రానున్నది కష్టకాలం. ధర్మం రోజురోజుకు క్షీణించిపోతుంది. దుర్మార్గులు ప్రబలిపోయి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతారు. పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఈ మ్లేచ్ఛరాజు మా అనుగ్రహానికి పాత్రులు అయినాడని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడికి వస్తారు. మన ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం వలన అందరికీ ఎంతో కీడు కలుగుతుంది. కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒక్కటే కర్తవ్యం అన్నారు. అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మల్లాగా నిల్చున్నారు. ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న త్రిమూర్తి అవతారం అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా. అందుకు నేనే సాక్షిని. నేటికి ఈ గంధర్వ నగరంలో ఆయనను విశ్వాసంతో బంధించిన వారి కోరికలు తీరుతాయి. ఇతర యుగాల్లో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించిన ఆ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు. ముక్తి ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీదకు ఇంతకు మించిందేమున్నది? శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపా శ్రీవల్లభాయ నమః. నరసింహ సరస్వతి నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 51. శ్రీ గురు చరిత్ర. నామధారకుడు స్వామి శ్రీగురుడు వైడ్యూర్య నగరం నుండి బయలుదేరి వెళ్లి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకుని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవీయండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు. అది ఈశ్వర నామ సంవత్సరం. అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు. ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు. అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు. వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు. స్వామి, మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరమేమిటి? తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలుచుకున్నట్లు మాకు తోస్తున్నది. ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభీష్టాలు తీర్చుకుంటున్నాము. మీరు గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠము అనదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది. నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు. మేము అజ్ఞులము, దీనులము. మాకు మీరు తప్ప వేరు దిక్కు లేదు. మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మీకు న్యాయమేనా? ఏ తల్లి అయినా తన బిడ్డల్ని ఇలా విడిచి వెళ్ళిపోతుందా? ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్ళను సాకడం ఆమె ధర్మం కాదా అన్నారు. దీని నృసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు. బిడ్డలారా, మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా? నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాము. నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్యకృత్యములు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము. కేవలం లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము. కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకుల రూపంలో ఇక్కడే ఉంటాము. ఇది ముమ్మాటికి నిజము, ఎట్టి సందేహమూ లేదు. మా భక్తులకు మేము ప్రత్యక్షం కాందెప్పుడు? ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు. మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్థాలన్నింటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తుంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది. ఎలాంటి చింతలు కలవారికైనా ఇచ్చడి చింతామణి అనబడి విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి. భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసే వారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది. 3 కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకులను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది. ఇక ముందు పవిత్రమైన ఈ దేశం
మ్లేచ్చులైన యవనులకు అంటే ముస్లిమ్స్కి అధీనమవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడకు వస్తారు. వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది. మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలందులకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు కనిపిస్తాం కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాం అని చెప్పి ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు. వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి, నందిశర్మను, నరహరి కవిని, నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు. ఇక నన్ను అంటే సిద్ధుడు, కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు. శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి, బాల సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి మొదలైన వారు అంతకు ముందే శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరు పొలిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్య రూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు. అటు తర్వాత జరిగింది చెప్తాను విను. వెనుక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. కుంభరాశిలోకి సూర్యుడు, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు. అది శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, ప్రతిపద అంటే పాడ్యమి, శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళగంగకు చేరారు. అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమంతా త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనామ సిద్ధం చేశాము. అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలాగే చేశాము. అప్పుడు ఆయన, మేము ఈ పూలనావలో ఈ పాతాళగంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునులో ఐక్యం చెందుతాము. మీరందరూ వెనక్కి తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ మేము నివ్వెరపోయాం. ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాం. ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు: ప్రియ శిష్యులారా, మీరిలా దిగులు పడకూడదు. మీరు గంధర్వపురం వెళ్ళండి. మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది. భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనమివ్వదలిచి మేము అక్కడే గుప్త రూపంలో ఉంటాము. మమ్మల్నే నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము. పుష్యమి నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూలనావ మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు: నాయనలారా, మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక. నలుగురు ఒక్కచోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథామృతగానం చేసే వారింట్లో 4 పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి. జీవితాంతము అష్టైశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము. మేమచ్చటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు 4 తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకు వస్తాయి. మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి. మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణం. దీనిని సంశయించరాదు అన్నారు. ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది. అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సులతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది. ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు. అంతలోనే ఆ పుష్పాసనం గాని స్వామి గాని కనిపించకపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాం. కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్లు మా వద్దకొచ్చి, అయ్యా, ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూచాము. వారి కాళ్లకు బంగారు పాదుకలు ఉన్నాయి. వారు కాషాయ వస్త్రము, చేతిలో దండము ధరించి ఉన్నారు. ఆయన మాతో
మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి. 4 పువ్వులు నదీ జలాలపై కొట్టుకొని వారి వద్దకొస్తాయి. అవి తీసి వారికి ఇవ్వండి. మా పేరు నరసింహ సరస్వతి. స్థూల రూపంతో కదలీవనం వెడుతున్నాం. కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గంగాపురంలోనే ఉంటాము. అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట. వాళ్ళు ఆ విషయం మాతో చెబుతుండగానే 4 తామర పువ్వులు నదిలో కొట్టుకొస్తున్నాయి. శ్రీగురుని ఆదేశం ప్రకారం ఆ బేస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ 4 పువ్వులను తెచ్చిచ్చారు. వారి నుండి ఆ పువ్వులను అందుకొని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు. అవి తీసుకొని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాం. శ్రీగురుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూచి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నరసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చుని కనిపించారు. ఆయన్ను చూచి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది. అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై ఈ అవతారమూర్తి సామాన్య మానవులు అని తలచడం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది. అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకొని తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పుడు నామధారకుడు, స్వామి, ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు అని అడిగాడు. సిద్ధయోగి, స్వామికి శిష్యులందరూ ఉండేవారు. వారిలో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు. వీరే కాక ఆ శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు, నంది శర్మ, నరహరి, నేను మాత్రమే స్వామిని అనుసరించాం. ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే. నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు. దీన్ని భద్రంగా దాచుకొని మనస్సును నిశ్చలంగా ఆ గురుపాదాలపై నిలుపుకున్నాను. అందుకు సాధనంగా ఈ గురు చరిత్ర కూర్చాను. అంతేకాని గురు మహిమను పూర్తిగా వివరించడం మహితాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇహంలోను పురుషార్థాలను ఆ తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. దీని పారాయణ వల్ల సుఖము, పవిత్రత, శాంతి కలుగుతాయి. పాపాలు, రోగాలు నశిస్తాయి అన్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం సాయిరామ్. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 52. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యోం నమః. అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీగురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నఖశిఖ పర్యంతము కించిత్తైనా చలనం లేకుండా శిలా ప్రతిమలా ఉండిపోయాడు. అతని శరీరం అంతటా వెంట్రుకలు నిక్కబడుచుకుని ఉన్నాయి. చెమట బిందువులు నిల్చాయి. అతని శరీరం అంతా కంపించిపోతున్నది. అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతతధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఈ 8 విధాలైన భక్తి భావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు. కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు. పురుషోత్తమ నామధారక, లేనాయన, నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు. శ్రీగురు లీలామృతం పానం చేసి శ్రీగురు చరణ కమల ధ్యానం అనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురుని ఇలా స్తుతిస్తున్నాడు. స్వామి, అచింతులైన మిమ్మెలా ధ్యానించేది? సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది? ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేది ఎలా? తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాద పద్మాలను దేనితో కడిగేది? విశ్వకర్తవు, సర్వకర్తవు అయిన మీ చేతులకు అర్ఘ్యం సమర్పించేది ఎలా? సప్త సముద్రాలనే కాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేను ఎలా సమర్పించగలను? శుద్ధ సత్వస్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది? ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది? చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వల్ల కలిగే లాభమేమున్నది? సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనమేమి చేయగలదు? ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతిని నచ్చగలను? స్వయం సంతుష్టులు, ఆత్మానంద స్వరూపులు అయిన మీకు నేను సమర్పించదగిన
ధూపం ఎక్కడున్నది? స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించడమా? జగత్ పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను? నిత్యము సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం? నక్షత్ర గ్రహ కోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ సర్వజీవుల హృదయాలలోనూ మరియు విశ్వమందంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో, మిమ్మెలా స్తుతించాలో నాకు తెలియలేదు. సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చెయ్యాలి? ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేనెక్కడిని నమస్కరించేది తండ్రి? నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు హెచ్చరికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకుని, నాయనా, నీవిలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదెలా? ప్రజలందరూ ఉద్ధరించబడాలి అన్నదే శ్రీగురుని సంకల్పం. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం. ఇలా కూర్చుండిపోతే అదెలా సంభవం అవుతుంది? కనుక నీవు మేల్కొని శ్రీగురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతన్ని మేల్కొల్పారు. నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధముని చూచి, స్వామి దయామయ విశ్వాధార, ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు, నా పాలిట శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు. సిద్ధయోగి సంతోషించి, నాయన, శ్రీగురుడు కథా శ్రవణమందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిల్చుగాక. నీవు ఈ శ్రీగురు చరిత్ర నిత్యపారాయణ చేస్తుంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి. ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశకాలాలను స్తుతించు. అటు తర్వాత శ్రీగురునికి మానసోపచార పూజ చెయ్యి. పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను శమింపజేసుకో. అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనస నమస్కరించు. ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజు 9వ అధ్యాయం చివరి వరకు, రెండవ రోజు పారాయణ 10వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం చివరి వరకు, మూడవ రోజు 29వ అధ్యాయం చివరి వరకు, 4వ రోజు 35వ అధ్యాయం చివరి వరకు, 5వ రోజు 38వ అధ్యాయం చివరి వరకు, 6వ రోజున 43వ అధ్యాయం చివరి వరకు, చివరి రోజు గ్రంథాంతం వరకు విద్యుక్తంగా నీవు శ్రీగురు చరిత్ర పారాయణ చెయ్యాలి. తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది. అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్ళను సత్కరించాలి. ఇలా నిర్దిష్టంగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనం అవుతుంది. ఇలా చేస్తే సాటివారందరూ కూడా ఆ భగవంతుని సేవించుకోగలుగుతారు. ఈ దత్తాయ గురువే నమః, ఈ శ్రీపాద్ శ్రీవల్లభాయ నమః, ఈ నృసింహ సరస్వతి నమః. నా అనుభవం ప్రకారం శ్రీగురునికి అంటే మన తల్లికి బిడ్డ దగ్గర కావాలంటే ఈ నియమాలు పాటించాలి అనేది అడ్డుగోడగా నిలుస్తుంది. అది కాకుండా స్వామితో మీరు ఇలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కాలంతో పరిగెడుతూ ఉన్న కాలం ఇది. లేకపోతే మనకు భుక్తి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీగురునికి మనం ఇలా చెప్పుకోవచ్చు. తండ్రి, నేను ఏ నియమాలు పాటించలేను. నీ చరిత్ర చదవాలనే కోరికతో, నీ మీద ప్రేమతో, భక్తితో, నీ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో చదువుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఏ విఘ్నాలు లేకుండా చూడు తండ్రి. నీ గురు పాదాలు నా మనసులో నిలిచేలా, నీ గురించి తెలుసుకునేలాగా, నిన్ను అర్థం చేసుకునేలాగా నాకు వరం ఇవ్వు. ఆ విధంగా పారాయణ చేసుకుంటాను అని స్వామికి చెప్పుకొని చేసుకోవచ్చు. ఎలా చదివినా స్వామి చరిత్ర మొత్తం, ఆయన మన కోసం పడ్డ కష్టం అంతా, మన మీద ఆయనకున్న ప్రేమ వాత్సల్యం అంతా మనకు అర్థం కావాలి. ఇది కథ కాదు, చరిత్ర జరిగింది, సాక్ష్యాలున్నాయి. గాన్గాపూర్ వెళ్తే మీకు తెలుస్తాయి. కాబట్టి చదువుకున్న తర్వాత పూర్తయినాక ఈ గ్రంథాన్ని అంటే మన గురుదేవుడికి మరొక రూపం ఇది. ఒక కుర్చీలో కూర్చోబెట్టి దానికి పంచదార గాని, మీ ఇంట్లో పళ్ళు ఏవి ఉంటే అవి నైవేద్యం పెట్టి, ఒక 2 రూపాయలు దక్షిణ పెట్టి, ఆరతి ఇచ్చి, ధూపం ఇచ్చి, సాష్టాంగ నమస్కారం చేసి, ఆ 2 రూపాయలు చేత్తో పట్టుకొని ప్రసాదం నోట్లో వేసుకొని నీ చుట్టుపక్కల వాళ్ళకి పెట్టి, నువ్వు చక్కగా ఏ పులిహోరో, అన్నము, సాంబారు, కూర, పరమాన్నం, సంథింగ్ ఏవైనా నీకు నచ్చినవి వండుకొని, ఇవేవి వండలేని పరిస్థితుల్లో అయితే ఏ హోటల్లోనో వెజిటబుల్ భోజనం కొని ఒక 3కో 2కో ఇచ్చేసి, ఈ 2 రూపాయలు వాళ్ళకే ఇచ్చి శ్రీ గురునికి అర్పణం
అని 2 రూపాయలు ఇచ్చి శ్రీగురునికి అర్పణం అని భోజనం ప్యాకెట్లు వాళ్ళ చేతిలో పెట్టి నమస్కరించుకుంటే మనసులో శ్రీగురునికి దక్షిణాభిక్ష స్వామికి అందుతాయి. నీ పారాయణ ఫలిస్తుంది. ఇది తప్పకుండా నువ్వు కోరింది నెరవేరుతుంది. పారాయణ ఫలితం అందుతుంది. ఇంతమందికి భోజనాలు పెట్టాలా, ఎన్ని నియమాలు పాటించాలా అని మాత్రం శ్రీగురునికి దూరం కావద్దు. ఎందుకంటే ఇది ఘోరమైన కలికాలం. ఈ రోజున్న మనిషి రేపు ఉండరు. కలి ప్రభావం వల్ల, అరిషడ్ వర్గాల విధ్వంసం వల్ల, మన అవివేకం వల్ల. వీటి నుండి కాపాడడానికి శ్రీగురుడు మన కోసం అవతరించారు. చతుర్యుగ అవతారం. ఒక కలియుగానికి పరిమితమైన స్వామి కాదేనా. దత్తస్వామి మనకు దత్తమైన బంగారు తండ్రి. కాబట్టి ఆయనకు చేరువ కావాలనే ఉద్దేశంతో చదువుకొని మనసులో గురుపదాలు నిలుపుకోండి. ఏ భయం లేదు. ముఖ్యంగా ప్రాణ భయం ఉండదు. ప్రాణం అంటే గురువుని స్మరించుకోగలుగుతాం. స్మరించుకుంటే మన జీవితాంతం వరకు శ్రీగురుడు మనకు తోడుంటాడు. ఆయన చెప్పింది ఒక్కటైనా మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. నాకు తెలిసింది ఇదే. తెలిసి తెలియక నేనేమన్నా చెప్పిన దానిలో దోషం ఉంటే మన్నించండి. ఇది మిమ్మల్ని అందరినీ నా బిడ్డలుగా, తోబుట్టువులుగా భావించి చెప్తున్నాను. నా చేత స్వామి చెప్పిస్తున్నారు. దీన్ని సూక్ష్మంలో మోక్షం అంటారు. ఖర్చు లేని పని మీకిది. సరేనా? ఓం సాయిరాం. సాయినాథ కృపా కటాక్ష సిద్ధిరస్తు. శ్రీ గురు అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం సాయిరాం.